హైదరాబాద్ శంషాబాద్ బహదూర్గూడ భూముల విషయంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకు దిగిన రైతులు పోలీసుల కళ్లలో కారం కొట్టారు, రాళ్లు కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో చేవెళ్ల డీసీపీ గౌతమ్ యోగేష్ తో పాటు పలువురు సీఐలు గాయపడ్డారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 650 ఎకరాల భూమికి హైడ్రా సాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. అధికారుల తీరు నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపొచ్చని, దాడులు సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పరిహారంపై తేలే వరకు ఉద్యమం ఆగబోదని రైతులు చెప్తున్నారు. 500 గజాల భూమి సరిపోదని, 1000 గజాలు 20 లక్షల పరిహారం కావాల్సిందేనని రైతులు తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లోని బహదూర్గూడలో అటు రైతులకి పోలీసులకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా స్థలానికి సంబంధించిన భూముల విషయంలో ఇన్నాళ్లు సాగు చేశాం కాబట్టి పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక శంషాబాద్ లో మండలంలో బహదూర్పురాలో బుల్లెట్ ట్రైన్ కోసం ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 650 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 6 రోజుల నుంచి రైతులైతే వాళ్ళు తమ భూములు తమకు కావాలి, అలాగే తమ భూములు ఇవ్వమంటూ కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఉదయం అక్కడికి చేరుకుని భూములకు ఖర్చు వేసే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న రైతులు ఒకసారిగా కొద్దిసేపటి క్రితం పోలీసులపై అయితే తిరగబడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల మీద కుర్చీలతో పాటు రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు అలాగే కొంతమంది మహిళా సిఐలతో పాటు అలాగే ఇతర పోలీస్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడినట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అయితే గతంలో ముఖ్యంగా రైతులు ఒకటే చెప్తున్నారు, తమ భూములు తాము ప్రభుత్వానికి ఇవ్వము, అలాగే ఒకవేళ భూములు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం తమ భూములకు తక్కువ విలువ పడుతుంది. సో బహిరంగ మార్కెట్ లో దాని యొక్క విలువ ఎంత ఉందో అంతలోనే తమకు కూడా ఆ రేట్లోనే భూమి నష్టపరిహారం చెల్లించాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు కూడా అక్కడికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి పోలీసులపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ దాడిలో పోలీసులతో పాటు అలాగే మహిళా సిఐలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. మరికొంతమంది అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఆ నిరసన అయితే వెనక్కి తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. మరోవైపు ఆ పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ
పూర్తిగా సహకరించాలని పూర్తిగా చెప్పేటప్పటికీ కూడా అయినప్పటికీ అక్కడ ఉన్న రైతులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమకు ఖచ్చితమైన నష్టపరిహారంతో పాటు స్పష్టమైన హామీ ఇవ్వాలి, అప్పుడే ఓకే. తమ భూములు ఇస్తామంటూ కూడా వాళ్ళు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికి అక్కడ అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. విజయ్ చంద్రిక.